సార్ సార్ ఎవరండి మీరు? ఇందాక జాబ్ గురించి కాల్ చేశాను కదా, మీరు నన్ను రమ్మన్నారు. ఓ అది మీరేనా? మ్. ఓకే, లోపలికి రండి. కూర్చోండి. సార్ జాబ్ గురించి చెప్తారా సార్? ఆ, చెప్తానండి. ఆగండి, టీ తీసుకొస్తాను. సరే. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మ్. సార్ జాబ్ గురించి చెప్పండి సార్. చెప్తానండి, టీ తాగండి. మ్. చెప్పండి. సార్ జాబ్ గురించి మీకు ఒక మంచి జాబ్ ఉందండి. మ్, ఆ జాబ్ కనుక మీరు చేస్తారంటే మీకు డబ్బులు విపరీతంగా వస్తాయి. చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను సార్. ఏ జాబ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా అప్పుల్లో ఉంది. ఈ సిచ్యువేషన్లో నేనేదైనా ఒక పని చేయాలి కదా సార్. ఓకే అండి, ముందు ఆ జాబ్ గురించి తెలుసుకోండి. చెప్పండి సార్. ఇది ఒక కస్టమర్ సర్వీసు. మ్హూ. కస్టమర్స్ మిమ్మల్ని పిలుస్తారు, లేదంటే కస్టమర్సే మీ దగ్గరికి వస్తారు. ఏంటి? ఈ జాబ్ గనుక మీరు చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చండి. ఓకేనా? చేస్తారా? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటండి, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? చాలామంది మగవాళ్ళు వాళ్ళ శారీరక సుఖాల కోసం అమ్మాయిల్ని వెతుకుతూ ఉంటారు. మీరు అలాంటి జాబ్ చేస్తే మీరు ఊహించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. ఓకేనా? మీరు 1 వీక్‌లో ఒక్కరోజు పని చేస్తే చాలు, ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. ఏమంటారు? చెప్పండి. సార్ ఏంటి సార్ మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని నమ్మి ఇక్కడ ఒంటరిగా వచ్చాను. నన్ను మీరిలా మోసం చేయకండి, నాకు నమ్మక ద్రోహం చేయకండి. అసలు మీరు నాతో ఇలా మాట్లాడడానికి సిగ్గుపడాలి. ఛే! కాదండి, మా దగ్గర ప్రస్తుతం ఇలాంటి జాబ్సే ఉన్నాయి. మీకు ఇష్టం ఉంటే చేయండి, మ్హూ. లేదంటే ఆ? వెళ్ళిపోతుందేంటి?